ఏదైతే నిన్న అమరావతిలో తెలుగుదేశం గోండాలు చేసిన దాడిని పూర్తిగా కూడా ఖండిస్తున్నాం. ముఖ్యంగా మాజీ మంత్రులు అంబటి రాంబాబు గారు కానీ, పేరు నాని గారు కానీ, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి గారు కానీ, అరుణ్ గారు కానీ, అదేవిధంగా ఏదైతే మంగళగిరి కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ పెద్దలు వేమిరెడ్డి గారు కావచ్చు, వేమారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా ఇతర పార్టీ నాయకులు మా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేనేని అవినాష్ గారు కానివ్వండి, ఇతర ముఖ్య నాయకులు ఏదైతే రైతు పరిరక్షణ కమిటీ అని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నియమించడం జరిగిందో, వారందరూ కలిసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ అమరావతి కానీ, అంటే లింగాయపాలెం కానీ, పెనుమాక్ కానీ, ఎర్రపాలెం కానీ, నిడమరు నుంచి కానీ, ఇతర ప్రాంతాల నుంచి ఎవరైతే రైతులు వాళ్ళ భూముల్ని బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు రైతులంతా కూడా ఒకటే చెప్తున్నారు, మీకు కావలసిన రోడ్లకు కానివ్వండి, ఇతర డ్రైనేజీ కానీ వాటికి మా భూములు ఇస్తాము, మిగతా భూమి వదిలేయండి అని చెప్పిన రైతులు మొత్తుకున్నప్పటికీ కూడా వినకుండా బలవంతంగా భూ సమీకరణ చేయాలని చెప్పడం అనేది చాలా బాధాకరం. ఇప్పటికే మీరు దాదాపు మొదటి విడతలోనే తీసుకున్న భూములకి ఇప్పటికీ కూడా సరైన ఫ్లాట్స్ ఇవ్వకుండా ఆ రైతులందరినీ బాధ పెడుతుంది, వాస్తవం కాదా? అదేవిధంగా ఇప్పుడు ఏదైతే భూమి ఇవ్వలేమన్న రైతుల మీద రైతులు కొంతమందికి తెలియకుండానే లేఅవుట్లు వేస్తున్నారంటే అక్కడ రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుందని చెప్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. అదేవిధంగా రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకి ఇప్పటికైనా కానీ ఒప్పందం ప్రకారం మీరు ఏమన్నా వాళ్ళకి న్యాయం చేశారా? చేసిన పరిస్థితి లేదు. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు భూములు ఇవ్వని వాళ్ళ వారికి వర్షపు నీరు వస్తే వాటిని బయటికి వెళ్ళలేకుండా ఆపడం, అదేవిధంగా ఇతర వాగుల నుంచి వచ్చే నీళ్ళని వీళ్ళ పొలాల్లోకి చేయడం, అదేవిధంగా వీళ్ళ పొలాల్లో ఇతర పొలాల్లోంచి మట్టి తీసుకొచ్చి వేయడం, అంటే రైతుల్ని ఎంత వేధిస్తున్నారని చెప్పడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు. ఇవి కాకుండా ముఖ్యంగా దేవాదాయ శాఖకు సంబంధించి ఆ భూములను కూడా పప్పు బెల్లాలాగా పంచిపెట్టే విధంగా చేస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక అమరావతిలో ఏ విధమైన నిర్మాణాలకి అవినీతి జరుగుతుందో మీ అందరికీ కూడా సాక్ష్యాధారంతో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇతర మా పార్టీ నాయకులు చెప్పడం జరిగింది. సుమారు ఎక్కడైనా కానీ 4,000, 4,500 రూపాయలు ఉండే ఎస్ఎఫ్టీకి 20,000 రూపాయల వరకు అమరావతిలో నిర్మాణానికి ఖర్చు పెడతారంటే అంతకంటే దారుణం ఏముందా? అంతకంటే అవినీతి ఏముందా? అది కాకుండా అద్దాల కోసం అని చెప్పి 2,450 కోట్లు వాళ్లే ఎస్టిమేషన్ వేయడం, అదేవిధంగా సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అని చెప్పని 47,000 కోట్లు అప్పు చేయడం, వీటిని ఏవి కూడా ఎవరు ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే దాడులు చేస్తారు. మీరు తప్పు చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్య నాయకులు అక్కడికి వెళ్లి ఆ రైతులకి వాళ్ళ యొక్క ఇబ్బందులు పరిశీలిద్దని చెప్పి వెళ్తున్నప్పుడు ఎందుకు మీరు అడ్డుకున్నారు? అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి? మీరేం మాట్లాడితే ప్రజా రాజధాని అని చెప్పని అది కొంతమందికే రాజధాని పరిమితం చేద్దాం అనుకుంటున్నారా? ఎంత దారుణం అండి. ఎమ్మెల్సీ గారి కార్లు కానివ్వండి, ఇతర పార్టీ నాయకులు కార్లు తుక్కుతుక్కుగా కొట్టేసి, అదేవిధంగా అక్కడ ఉన్న బందోబస్తులో ఉన్న పోలీసు మీద కూడా తెలుగుదేశం గొడ్డాలు రాళ్లు వేస్తున్నట్టు క్లియర్ గా కూడా వీడియోలు కనబడుతుంటే పైపెచ్చు పోలీసులు భద్రత కల్పించకుండా ప్రేక్షక పాత్ర పోషించడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఎంతకంటే ప్రజాస్వామ్యం అనేది ఇదేనా కూలి చేయడం అంటే? రెడ్డిపుచ్చుక రాజ్యాంగం ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతుందానికి ఇది ఒక నిదర్శనం కాదా? మీరు దయచేసి అమరావతి ప్రజా రాజధాని అని చెప్పని పిలవడం మానేయండి. అది కొందరు రాజధాని అని చెప్పండి మీరంతా చెప్పదలుచుకుంటే కనుక. ఏం చేశారు? రైతులు కూడా చెప్పారు కదా ఇందాక, రైతులు కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ప్రభుత్వ అవసరాల నిమిత్తం ఎంత కావాలంటే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పని వారు కూడా చెప్పారని చెప్పి చెబుతుంటే, మీకు రోడ్లు కావాలన్నా మీ ఇతర అవసరాలు కావాలని ఇస్తా ఉన్నప్పుడు ఎందుకు ఆ రైతులు ఇబ్బంది పెడుతున్నారు? ఎందుకు ఆ భూములు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు మీరు? ఇది తప్పు కాదా? 3 సంవత్సరానికి 3 పంటలు పండే పొలాలు వాటిని సర్వనాశనం చేసి రైతులందరికీ కూడా పొట్టలో ఇబ్బంది పడే విధంగా వాళ్ళ భూముల వల్ల వాళ్ళకి ఏం ఉపయోగం లేకుండా
ఎందుకంటే రైతులు కానివ్వండి, ఇతరులు కానివ్వండి, భూములు ఏమైనా ఉన్నాయంటే అవసరానికి చదువులకో పిల్లలకో బిడ్డలకు కావాలన్నప్పుడు అమ్ముకునే స్వేచ్ఛ ఉండేది. అటువంటిది లేకుండా ఎంతమంది రైతులు ఉసురు కొట్టుకుంటుంది మీరు కాదా? ఈ విధమైన దాడులు చేస్తారా? పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాను అంటే ఎవరు కూడా మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? దాడులు చేయడమే కాకుండా ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే అక్కడికి వెళ్ళి వాహనాలు అవి దెబ్బతగిలిన వాళ్ళ మీద మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెడతారంటే ఇంత కూడా దుర్మార్గం ఎక్కడైనా ఉందా? తప్పకుండా ఇంతకింత మూల్యం చెల్లించుకుంటారు మీరు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వాళ్ళు మౌనంగా ఉన్నారంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు, అందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పి ఒక ఆలోచనతో మా నాయకుడు పిలుపునిస్తున్నాడు కాబట్టి శాంతియుతంగా ఉన్నారు. మీరు ఇదే చర్యల్ని కొనసాగిస్తే కనుక రానున్న రోజుల్లో మీరు ఎవరైనా రోడ్డు మీద రాగలుగుతారా? ఇదా మీరు చేసే పరిపాలన? అందుకే చెప్తాను, దయచేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆపి అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని అమలు చేయండి. కక్షలు, రౌడీజాలు, గోండాయిజాలు ఏదైతే 2024లో ఏర్పడిన ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం, ఇది ఒక రౌడీ ప్రభుత్వం లాగా, దుర్మార్గపు ప్రభుత్వం లాగా, ఎక్కడ కూడా ప్రజా సమస్యల్ని ప్రశ్నించే అర్హతగా హక్కు కూడా లేకుండా దుర్మార్గంగా పరిపాలన చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని చెప్పి తెలియపరుచుకున్నాను. ఏదైతే నిన్న దాడిని చేసిన దాన్ని చంద్రబాబు గాని, నారా లోకేష్ గాని, పవన్ కళ్యాణ్ గాని ఆ దాడిని చేసిన వాళ్ళందరి మీద కూడా, ఎవరైతే దాడి చేశారో అందరి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకోండి. అంతే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద మాత్రమే మేము చర్యలు తీసుకుంటాం, తెలుగుదేశం గుండాల మీద మేము చర్యలు తీసుకోమంటే ఇది సరైన విధానం కాదు. రైతులు కంట కన్నీరు అనేది ఎప్పుడు కూడా ఈ రాష్ట్రానికి మంచిది కాదు. అటువంటి కార్యక్రమాలని మీరు ఆపాలని చెప్పని, అదేవిధంగా ఇటువంటి దాడులు ఆపాలని చెప్పని నేను కోరుకుంటూ మరొక్కసారి కూటమి ప్రభుత్వానికి కానీ నాయకులకి కానీ నేను తెలియజేస్తున్నది ఒకటే, మీరు ఇటువంటి కార్యక్రమాలు కనుక తయారు చేపితే ఇది ఆంధ్ర రాష్ట్రానికి మంచి పరిణామం కాదు. దయచేసి ఆపండి, ప్రజలకు మేలు చేయండి, ప్రజలకు ఏదైతే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి, అభివృద్ధి చేయండి. అంతే తప్ప దాడులే కొనసాగిస్తామంటే ఈ రాష్ట్రం ఇప్పటికే క్రైమ్ రేట్ లో ఆ మామూలుగా భారతదేశంతో పోల్చుకుంటే ఏపీ నెంబర్ 1 గా ఉన్నాం. దాన్ని మరింత ప్రోత్సహించే విధంగా మీరు అందరూ తెలియపరుచుకుంటూ, ఎవరైనా ప్రశ్నించే వాళ్ళని మీరు విని సమాధానం చెప్పగలిగితే చెప్పండి, లేదంటే కనుక తప్పకూడదు తప్ప మీరు ఇటువంటి కార్యక్రమాలు చేయడం అమానుషం అని చెప్పి తెలియపరుచుకుంటూ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.